రోడ్డు సెక్టర్ పాలసీ 2047కు అనుగుణంగా రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలో ఎక్కడికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిటీని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దేందుకు కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను గుర్తించాలని ఆదేశించారు. ప్రతి జిల్లా కేంద్రానికి ఒక రింగ్ రోడ్డు అభివృద్ధి చేసే అంశాన్ని అధ్యయనం చేయాలని సూచించారు సీఎం. రేపు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మూసీ పిలుస్తోంది కార్యక్రమం నిర్వహిస్తోంది ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి ప్రోగ్రాంకు అటెండ్ కానున్నారు. మూసీ పునరుజ్జీవనం ఆవశ్యకత, కార్యాచరణ ప్రణాళికపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరించనుంది ప్రభుత్వం. వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, మేధావులు, దేశంలో గుర్తింపు పొందిన వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తోంది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. హైదరాబాద్ లోక్ భవన్లో గవర్నర్గా ప్రమాణం చేశారు శివప్రతాప్ శుక్లా. హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ శుక్లాతో ప్రమాణం చేయించారు. గవర్నర్ శుక్లా తెలుగులో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పలువురు నేతలు అటెండ్ అయ్యారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో పేదలు ఆత్మగౌరవంతో బతికేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేదలపై ప్రేమ లేదన్నారు. వెలుగుమట్లలో ప్రత్యేక లేఅవుట్లు వేసి నిర్వాసితులకు ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు ఇండ్ల పట్టాల పంపిణీ చేశారు మంత్రులు. చదువుకుంటున్న రోజుల్లో తాను తన తండ్రితో పాటు ఆయన స్నేహితులకు ఛాయ్ పెట్టి ఇచ్చేవాడినని గుర్తు చేసుకున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరులో డ్రగ్స్ రహిత తెలంగాణ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి వివేక్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మండలి చైర్మన్ పదవికి కూడా లాగేసుకున్నారని గుర్తు చేశారు. కేటీఆర్ ముందు క్షమాపణలు చెప్పి మాట్లాడాలన్నారు. తెలంగాణలో 3వ డిస్కమ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ జీవో ఇచ్చారు. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్గా పేరు పెట్టింది ప్రభుత్వం. దీన్ని రైతు డిస్కమ్ అని పిలవవచ్చని జీవోలో స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందే బీఆర్ఎస్ అని మండిపడ్డారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా తనకున్న పరిధిలోనే తీసుకుంటారని చెప్పారు పీసీసీ చీఫ్. ఎల్ఓపీ రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు ఓటమి తప్పదన్నారు వంశీకృష్ణ. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పు అప్రజాస్వామికమన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరగటం, మరోవైపు రాజ్యాంగాన్ని కూనీ చేయటం కాంగ్రెస్కు అలవాటేనని విమర్శించారు. స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ పార్టీ ఫిరాయింపులు జరగలేదని స్పీకర్ తీర్పు ఇవ్వటం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనన్నారు రామచంద్రరావు. తెలంగాణలో ప్రజాస్వామ్యానికి అడుగడుగునా అగౌరవం ఎదురవుతోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి లాంటి పార్టీ ఫిరాయింపుదారులకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వటం ప్రజల తీర్పును కాలరాయడమేనని చెప్పారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై గతంలో బీఆర్ఎస్ సర్కారు అనుసరించిన తీరును కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు కిషన్ రెడ్డి. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మూజావాణి ఓటుతో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు చెప్పారు ప్యానెల్ స్పీకర్ జగదాంబిక పాల్. దీంతో సభలో గందరగోళం నెలకొంది. కేంద్రం తీరుకు నిరసనగా విపక్షాలు నినాదాలు చేయడంతో లోక్సభ ఈ రోజుకి వాయిదా పడింది. స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాల ఆరోపణల్లో నిజం లేదన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. స్పీకర్ ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదని చెప్పారు. సభా నిబంధనల ప్రకారమే ప్రవర్తించారని చెప్పారు. స్పీకర్ నిబద్ధతను అవమానించడం అంటే ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని అన్నారు.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పూర్తిగా అధికార బీజేపీకి అనుగుణంగా వ్యవహరించారన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ప్రజాస్వామ్య సమస్యలపై మాట్లాడడానికి లేచిన ప్రతిసారి అవమానమే ఎదురైందని చెప్పారు. అమెరికాతో మోదీ రహస్య ఒప్పందం ఎక్కడ బయటపడుతోందోనని తనను బీజేపీ మాట్లాడనివ్వటం లేదన్నారు రాహుల్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఇజ్రాయెల్ అమెరికా దాడులు, గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. హార్ముజ్ జలసంధి నుంచి నౌకలు వెళ్లకుండా భారీగా మైన్స్ ఏర్పాటు చేసింది ఇరాన్ సైన్యం. థాయిలాండ్ జెండాతో వెళ్తున్న కార్గో షిప్ కు మైన్స్ తగలడంతో 2 ఇండియన్స్ మరణించారు. ఇరాన్తో యుద్ధంపై కీలక ప్రకటన చేశారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. తమ సైనిక చర్య తర్వాత ఇరాన్లో ఏం మిగలదని చెప్పారు. అణు కేంద్రాలు, బాలిస్టిక్ మిసైల్స్ స్థావరాలు, సైనిక క్యాంపులు పూర్తిగా ధ్వంసం చేశామని తెలిపారు. ఇజ్రాయెల్తో కలిసి చేసిన దాడిలో అన్ని లక్ష్యాలను సాధించామని చెప్పారు. ఏ క్షణమైనా ఇరాన్తో యుద్ధాన్ని ఆపేస్తామని ప్రకటించారు ట్రంప్.